ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్. మరి ఈరోజు వీడియోలో అయితే నా జీవితంలో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం నేను ఎలా పొందాను అనే విషయాన్ని మీతో పంచుకోబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. నిజంగా నేను ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఇప్పటికే నేను స్టార్ట్ చేసి ఒక 25 డేస్ 30 డేస్ 35 డేస్ అవుతుందేమో అనుకుంటున్నాను. చాలా తక్కువ టైంలో నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు తప్పకుండా కావాలి అండి. ఇలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నన్ను ఆశీర్వదించండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం గం గణాధిపతయే నమః. మామూలుగా నేను మీకు చెబుతూ ఉంటానండి, నా జీవితంలో నేను పొందిన ఒక గొప్ప 2 వరాలు ఏమిటంటే, ఒకటి మా వారిని వివాహం ఆడడం అండి, రెండవది నాకు పిల్లలు పుట్టడము. అంటే నా జీవితంలో ఈ 2 కూడా దైవ సంకల్పంతోనే నాకు సాధ్యమయ్యాయండి. అందుకే నేను ఎక్కువగా దైవాన్ని నమ్ముతాను. దైవం గురించే నేను ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను. నాకు పూజలు చేయడం అన్నా, దైవాన్ని గురించి వినడం అన్నా, చూడడం అన్నా, దైవనామస్మరణ అన్నా చాలా ఇష్టము. అంటే నా జీవితంలో ఏమైందంటే, మామూలుగా వివాహానికి ముందు కూడా నేను పూజలు చేస్తూ ఉండేదాన్నండి. కానీ మా వారిని వివాహం చేసుకోవడానికి మా వారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దలు అంగీకరించకపోవడంతో వాళ్ళని ఒప్పించి మేము వివాహము చేసుకోవాలని ఆ దైవ సంకల్పంతో వాళ్ళ యొక్క మనసులు మారి మా ఇద్దరికి వివాహము చేస్తారన్న ఒక సంకల్పముతో నేను మనసులో అందరి దేవతలకు ప్రార్థించానండి. అందులో ఒక పరమేశ్వరుడే కాదండి, నాకు చాలామంది దేవతల అనుగ్రహము, చెప్పాలంటే సకల దేవతలు కలిసి మమ్మల్ని ఆశీర్వదించారని నేను గర్వంగా చెప్పుకుంటానండి. నేను అయితే ఈ వీడియోలో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం నాకు ఎలా కలిగిందో అనేది మాత్రం నేను వివరిస్తానండి. చక్కగా నా వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. మామూలుగా వివాహానికి ముందు నేను బాబాని ఎక్కువ పూజిస్తూ ఉండేదాన్నండి. తరువాత అంటే ఎవరైనా చెబుతూ ఉంటారు కదండి, నీకు మీ వారికి వివాహము జరగాలంటే ఈ పూజను చెయ్యి, ఈ నోమును నోచుకో అని చెబుతూ ఉంటారు కదండి. అలా ఎవరు ఏది చెప్పినా నేను చేసేదాన్నండి, భక్తి శ్రద్ధలతో చేసేదాన్ని. అలాగే నాకు అప్పుడు కార్తీక మాసము వచ్చిందండి. అంటే నాకు కార్తీక మాసము యొక్క విశిష్టత నాకు అప్పుడు అంతగా తెలియదండి. తరువాత నాకు చెప్పారండి, ఇలాగా కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని నువ్వు పూజించినట్లయితే మరలా వచ్చేటటువంటి కార్తీక మాసమున కల్లా నీకు తప్పకుండా మీ వారితో వివాహము జరుగుతుంది అని చెప్పారండి. ఇంకా మాట చాలదా అండి, ఎవరెస్ట్ పర్వతం ఎక్కినంత ఆనందం. ఇంకా అంతేనండి, తెలుసుకున్నాను ఆ యొక్క వ్రత విధానము, కార్తీక మాసములో మనము ఏ విధంగా నిష్ఠగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని చక్కగా తెలుసుకొని ఆచరించానండి. ఎలా ఆచరించానంటే, ఆ కార్తీక మాసము, ఆ మండల కాలము చాలా నిష్ఠతో ఉన్నానండి. ఎంత నిష్ఠతో ఉన్నానంటే, మామూలుగా నేను చేసిన పూజకి ఆయన నన్ను అనుగ్రహించి మరలా వచ్చే కార్తీక మాసానికల్లా మా వారిని నాకు భర్తగా అందించారండి. మరి ఎంత నిష్ఠగా చేసుంటే నాకు దేవుడు అనుగ్రహాన్ని ఇస్తాడండి ఆ భోలాశంకరుడు. మరి మామూలుగా ఉదయాన్నే 5 గంటలకల్లా లేచేదాన్నండి. లేచి నాకు తులసి కోటన్న, తులసమ్మన్న నాకు చాలా ఇష్టమండి. ఆమె దగ్గర దీపం వెలిగించుకొని ఇంట్లో పూజ చేసుకొని వెంటనే మాకు శివాలయం పక్కన ఉండేదండి, శివాలయానికి వెళ్ళిపోయేదాన్నండి. అక్కడ శివాలయంలో దీపాన్ని వెలిగించి ప్రతిరోజు స్వామివారు అక్కడ అర్చన చేస్తారండి. అది పూర్తి చేసుకొని అభిషేకాన్ని చూసి ఇంటికి వచ్చి ఒక పూట ఉపవాసము ఉండి ఆ నెల అంతా కూడా మాంసాహారాన్ని తినకుండా ఉన్నానండి. కింద మాత్రమే పవలించేదాన్ని. ఏమైనా ఈ మసాలా ఎర్రగడ్డ ఇవి ఉన్నాయి కదండి, అల్లం
అల్లము వెల్లుల్లి వేసినటువంటి కూరలు తినకుండా కేవలము నేను మాత్రమే వండుకొని అవి లేకుండా ఉండేటటువంటి కూరలను భుజించానండి. అలాగే వ్రతాన్ని అంటే కథలను చదువుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ అలా 2 వారాలు గడిచిందండి. ఆయనకు నిష్ఠగా చేసుకుంటూ ఉన్నానండి. మరి ఆయన నా పూజను మెచ్చాడో ఏమో తెలియలేదండి. మామూలుగా విశేష రోజులు వస్తాయి కదండి కార్తీక మాసములో. ఆ విశేష రోజులలో బాగా అంటే పొద్దున నుంచి సాయంకాలం వరకు కటిక ఉపవాసము ఉండేదాన్నండి. అంటే కనీసము మెంగిలి కూడా మింగకుండా, అన్ని మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండి 6 గంటలకి గుడికి వెళ్ళి అక్కడ దీపము పెట్టిన తరువాత ఏమి కింద ఇస్తరాకనేది ఏది లేకుండా ఆ కటిక నేలపైన అంటే అలా తింటే దేవుడు అనుగ్రహిస్తాడు అన్న ఇదితో అలా తినేదాన్నండి. అంటే నేను ఇలా చేశానని చెప్పుకోవడం లేదండి. అంటే నా స్తోమతకు నేను ఎలా పూజ చేస్తే ఆయన నన్ను అనుగ్రహిస్తాడా అనే భక్తితోనే చేశానండి. నా సంకల్పం ఒకటే, అందరి దేవతల ఆశీస్సులు నాకు మా వారికి కలగాలని చెప్పి నేను అలా చేసుకున్నానండి. అలా చేస్తూ ఉన్నప్పుడు 3వ వారములో నాకు మా పక్కింటి వాళ్ళు ఒక అక్క ఇలా చెప్పిందండి, నీవు ఇంత నిష్ఠగా చేస్తున్నావు, ఒక దగ్గర నేను మామిడి కోన అని చెప్పేసి మా ఊరికి పక్కన ఒక శివుడి యొక్క ఊరు ఉందండి. అక్కడ మామూలుగా పరమేశ్వరుడు మనకు తెలుసు కదండి, ఆయన ఎక్కడుంటాడు, మామూలుగా ఆ యొక్క అడవులలో ఆ గంగాదేవి దగ్గర అలా ఉంటూ ఉంటాడు కదండి. అలా ఒక ప్రదేశం ఉందండి మా ఊరికి పక్కన. అక్కడికి వెళ్ళి నీవు ఆయన్ని ప్రార్థించు. మామూలుగా అక్కడ విశిష్టత ఏమిటంటే ఆ స్వామి శివలింగము పైన మనము ఏదైనా పువ్వులను అక్కడ పెట్టి మన కోరికను విన్నవించుకొని ఆ దోసిలి పడితే ఆ కోరిక కానీ మనకు జరుగుతుంది అని అనుకుంటే తప్పకుండా ఆ యొక్క పుష్పము మన చేతిలో పడుతుందటండి. ఇది సత్యమండి. ఎందుకని కూడా నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మామూలుగా 3 సార్లు ఇలా చేస్తారటండి. మొదటిసారే పుష్పము మన చేతిలో పడితే అది వెంటనే జరిగిపోతుందట. 2వసారి పడితే కొంచెం ఆలస్యం అవుతుందట. అదేవిధంగా 3వసారి పడితే కొంచెం ఆలస్యమైనా కూడా జరుగుతుందట తప్పకుండా. అదే 3 సార్లు మనకి ఆ పుష్పము మన చేతిలో పడకపోయినట్లయితే ఆ కోరిక నెరవేరదు అని మనము అర్థము చేసుకోవాలట. మరి ఈ విషయము నాకు చెప్పిన వెంటనే మరి ఇంక అంతేనండి, నేను కూడా మీ వెంట వస్తాను, నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పేసి ఆ అక్క వాళ్ళని నేను ప్రార్థించి నేను వాళ్ళతో వెళ్ళానండి. వాళ్ళతో వెళ్ళినప్పుడు మామూలుగా వాళ్లకు కూడా సంతానము లేనప్పుడు అక్కడ స్వామిని వేడుకుంటే 2 పిల్లలు కలిగారటండి. అందుకనే వాళ్ళ వెంట వాళ్ళు ఆ మొక్కుబడిని తీర్చుకోవడానికి వెళుతుంటే వాళ్ళ వెంట వెళ్ళానండి. మామూలుగా అక్కడికి బైకులు కానీ ట్రాక్టర్లు కానీ వెళ్తాయండి. కొంత దూరం మేరకు వరకే వెళ్ళాలి. ఆ తర్వాత నుంచి మనము ఒక 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వరకు నడక మార్గములో వెళ్ళాలండి. దట్టమైన అడవి. అంతా ఆ నాయన యొక్క అనుగ్రహం అండి. ఆ అడవిలో మనం వెళుతుంటే ఏం జరిగితే ఏముందండి, అంతా పరమేశ్వరుడి లీల అండి. వెళ్ళేది తెలియలేదు, వచ్చేది తెలియలేదు. అలా వెళ్ళానండి. ఇక నేను ఇంకేం వరం కోరుకుంటానండి, నాకు మా వారికి వివాహం జరుగుతుందా అని చెప్పేసి స్వామివారికి నేను పువ్వులను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి నేను మనసులో ప్రార్థించుకొని చేతులు జోడించి పట్టుకుంటే మొదటిసారి నాకు పువ్వు అయితే పడలేదండి. మరి 2వసారి ప్రయత్నించానండి. 2వసారి పడలేదండి. మూడవసారి పడలేదండి. ఇంకా అంతేనండి, నా బాధకు ఎల్లలు లేవండి. ఏడ్చేశాను. అంటే అక్కడ నాతో పాటు అంటే మామూలుగా ఎప్పుడూ అక్కడ పూజారి ఉండడండి. ఎందుకంటే అది కొండ ప్రాంతం, అడవి ప్రాంతం. ఒక కార్తీక మాసములో మాత్రమే, అది సోమవారం ఆ విశేష వేళల్లో మాత్రమే పూజారి అక్కడికి వస్తాడండి. కాబట్టి భక్తులు కూడా ఎక్కువగా ఉంటారు కదండి.
మరి వాళ్ళంతా నా బాధను చూసి ఏమి ఈ అమ్మాయి ఏం వరం కోరుకునింది అని చెప్పేసి నేను ఏడుస్తూ ఉంటే ఆ పూజారి ఏమన్నాడంటే, అమ్మా నీ బాధ చూస్తుంటే నాకు బాధగా ఉంది, నేను ఒకటి చెబుతాను, దాని ప్రకారం నువ్వు ఆచరించు అని చెప్పేసి, అంటే 3 సార్లు నాకు పడలేదు కదండి, ఇంకా జరగదేమో అని చెప్పేసి, కానీ నాకు నమ్మకం అండి, నాకు నమ్మకం. నేను ఆయన ప్రార్థించిన విధానము, పూజించిన విధానము అది వచ్చేసి నాకు అనర్థము కాదు. అంటే నేను చేసిన ప్రతి పని భక్తితో ఆయనకి చేశాను కాబట్టి ఆ దేవుడు నన్ను అనుగ్రహిస్తాడని నాకు నమ్మకం అయితే ఉందండి. అప్పుడు పూజారి ఇలా చెప్పాడు, అమ్మ అక్కడికి వెళ్ళి కింద మామూలుగా కొండలాగా ఉంటుందండి, కింద ఆయన ఉన్న చోటే కదండి గంగాదేవి ఉంటుంది. వెంటనే నేను తీసుకొని వెళ్ళినటువంటి టెంకాయను స్వామికి టెంకాయ కొట్టి సమర్పించానండి. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ టెంకాయ కుళ్ళిపోయిందండి. ఇంకా ఏం చెప్తానండి, ఇక నా బాధ చెప్పతరమా చూడతరమా, డబల్ రెట్టింపైపోయిందండి. ఎక్కువ ఏడ్చేస్తున్నాను. మరి ఆ పూజారి, అమ్మా నువ్వు ఇలా బాధపడకమ్మా, నేను నీకు ఒక పరిహారము చెబుతాను, నువ్వు వెళ్ళి వెంటనే చెయ్యి, నీ కోసం చెబుతున్నాను, నీ బాధను చూడలేక చెబుతున్నాను అని చెప్పి వెంటనే ఒక బిందెను తెప్పించి 108 సార్లు ఆయనకు అభిషేకము చేసి, అటు పిమ్మట మళ్ళా నువ్వు పువ్వును పెట్టమ్మా, పువ్వును పెట్టి ఆయనని శరణు వేడుకో అని చెప్పేసి అడిగారండి. ఏమండి ఇప్పుడు చెబుతుంటే నాకు ఇప్పటికి కూడా ఆ బాధను నేను కళ్ళ ముందు నాకు కనిపిస్తూ ఉందండి. వెంటనే కిందకి వెళ్ళి, అంటే మామూలుగా నడక మార్గంలో కూడా ఉండదండి, ఎత్తుగా కొండ పైన ఆయన శివలింగము ఉంటుందండి. కిందకు దిగి అక్కడి నుంచి నేను బిందెతో నీళ్లు తీసుకొని వెళ్ళి 108 సార్లు ఆయనకు అభిషేక ప్రియుడు కదండి పరమేశ్వరుడు. ప్రతిసారి నేను పోసిన నీళ్ళే కాదండి, నేను నా కళ్ళ నుంచి వచ్చిన ఆ నీరు కూడా ఆయన పైన పడిందండి. నిజంగా అంత భక్తిగా నేను ఆయన్ని ప్రార్థించానండి. అప్పుడు 108 సార్లు పోసిన తరువాత పుష్పాలను ఉంచానండి. మొదటిసారి పడలేదండి, మళ్ళా రెండవసారి పెట్టానండి, పడలేదు. మూడవసారి ఇక నేను బతకను స్వామి అని చెప్పేసి ఆయన్ని ఎంత అంటే ఒక భక్తురాలిగా దేవుడిని ఎంత విసిగించానో నాకే తెలుసండి. పెట్టాను. ఏమండి నిజంగా ఒక సినిమాలో ఒక పని జరగకపోయిన పని జరిగితే దేవుడి యొక్క అనుగ్రహం దాని మీద ఉంటే ఎలా పడుతుందో అలా పడిందండి పుష్పము. ఎలా పడిందంటే ఇంచ్ బై ఇంచ్ పడిందండి. ఏమండి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆలస్యమైనా కూడా నేను చేసేటటువంటి ఆ పనిని చూసి అక్కడే ఆగిపోయి చూస్తున్నారండి. అందరూ అరుస్తున్నారండి, పడాలి పువ్వు పడాలి, పువ్వు పడాలి, పువ్వు పడాలి అని. ఒక 5 మినిట్స్ వరకు, అంటే ఎంత కష్టంగా ఆ పువ్వు పడిందంటే చివరికి నా చేతులు అంతవరకు నేను చెయ్యి తీలేదండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు పూలు ఎలా పడతాయని, ఆ పై నుంచి ఎక్కడి నుంచో ఆ గంగాదేవి ధారలా వచ్చి ఆయన శివలింగము పైన పడుతూ ఉంటుందండి. ఆ ధారను పట్టి ఆ పువ్వు మన చేతిలో పడుతుంది. అది జరుగుతుంది అంటే ఆ ధార కరెక్ట్గా పువ్వు మీద పడి ఆ పువ్వు మన చేతిలో పడుతుంది. అలా పడకపోయినట్లయితే ధార పక్కకు జరిగినప్పుడు మీరు ఎంత చేసినా ఆ పువ్వు మన చేతిలో పడదు కదండి. అలా మూడవ ప్రయత్నంలో నాకు ఆ చేతిలో పుష్పాన్ని ఆయన సమర్పించాడండి. నిజంగా నాకు ఈ జన్మకు ఇది చాలు స్వామి అని చెప్పేసి నేను వేడుకున్నానండి. పూజారి అన్నాడు, నీ వరము ఏమి వరమో అమ్మా, దేవుడు నీ నుదిటన రాయకపోయినా శివుడు రాశాడు పోమ్మా నీ నుదిటన అని చెప్పి నన్ను పంపించాడండి. నిజంగా ఇంకొక సంఘటన కూడా అదే కార్తీక మాసములో అవతలి వారములో జరిగింది. అది ఈ వీడియోలో అయితే వివరించలేనండి, సమయం సరిపోదు, అది ఇంకొక వీడియోలో చేస్తాను. ఆయన అనుగ్రహం కలిగింది కాబట్టే ఆయన చెప్పిన విధంగా మరలా వచ్చేటటువంటి కార్తీక మాసానికల్లా మా వారిని నేను అందరి దేవతల సమక్షంలో మా బంధువుల అందరి ఆశీస్సులతో వివాహాన్ని చేసుకున్నానండి. అందుకే నేను అప్పటి నుంచి పరమేశ్వరుని పరమ భక్తితో పూజిస్తాను. కార్తీక మాసంలో నేను నిష్టగా పూజ చేసుకుంటాను. ప్రతి సోమవారం మాంసాహారాన్ని భుజించను. కాబట్టి భక్తి శ్రద్ధలతో దేవుడిని కానీ పూజించినట్లయితే అది మన రాతలో లేకపోయినా కూడా వాళ్ళు
మనకి ఇస్తారటండి. అంటే నేను చేసిన ఆ యొక్క భక్తి శ్రద్ధలతో పూజను ఆయన తీసుకో అని నాకు ఇచ్చాడండి. నాకు నిజంగా ఇది చాలదా అండి? మీరు నిజంగా కమెంట్ చేయండి. ఇది నా జీవితంలో జరిగినటువంటి సత్యం అండి. ఇది ఎవరు ఫోన్లో ఆ టైంలో ఎవరు వీడియోలు తీసి అప్పుడు అంత ఇది లేదండి. నిజంగా ఆ దేవుడు మా అందున ఉన్నాడని నిజంగా అంటే మా ఇద్దరి ప్రేమ అంత స్వచ్ఛమైనదండి. కాబట్టే మేము ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని వివాహాన్ని చేసుకున్నామండి అందరి సమక్షంలో. కాబట్టి మరొక వీడియోలో నేను కలుస్తాను. ఓం నమో వెంకటేశ.